Good morning to all. This is S.V. Maruti, lecturer in Commerce, Sir C.R.R. College for Women, Yeluru. ఈ రోజు మనం లేబర్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్కి చెల్లించేటువంటి రెమ్యూనరేషన్ని మనం ఏమని పిలుస్తాం? వేజెస్, వేతనాలని పిలుస్తుంటాం. ఈ వేతనాలు అనేవి చెల్లించేటప్పుడు రెండు రకాల పద్ధతిలో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఒకటి టైమ్ రేట్ సిస్టమ్, కాలాన్ని అనుసరించి చెల్లించేటువంటి పద్ధతి. రెండోది స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్, దీన్నే ఆర్డినరీ పీస్ రేట్ సిస్టమ్, సాధారణ పీస్ రేట్ పద్ధతి అని కూడా అంటుంటారు. ఇప్పుడు మనం ఈ రెండింటి మీద మనం ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. ప్రాబ్లం చూడండి. The output of worker A is 64 units in a 40 hours week. Guaranteed time rate is 5 rupees per hour. Ordinary piece rate is rupees 2 per unit. Show the earnings of A under time rate system and piece rate system. Okay. The output of A, worker A, is 64 units in 40 hours week. పర్ వీక్. ఓకే, వర్కర్ ఏ అనేటువంటి ఒక వర్కర్ ఉన్నాడు. అతను వీక్కి అంటే వారం రోజుల్లో 40 అవర్స్ వర్క్ చేస్తాడు. అలాగే అతను ప్రొడ్యూస్ చేసేది అనమాట 64 యూనిట్స్ అనమాట. గ్యారెంటెడ్ టైం రేట్ ఈస్ రూపీస్ 5 రూపీస్ పర్ అవర్. గంటకి వేతనం రేట్ ఎంత? అది 5 రూపీస్. ఆర్డినరీ పీస్ రేట్ ఈస్ 2 రూపీస్ పర్ యూనిట్. అటు సాధారణ పీస్ రేటు ఒక యూనిట్కి ఎంత? 2 రూపీస్ అనమాట. షో ది ఎర్నింగ్స్ ఆఫ్ ఏ వర్కర్ ఏ. అతని యొక్క సంపాదన టైం రేట్ పద్ధతి ప్రకారంగా ఎలా ఉంటుంది, అలాగే పీస్ రేట్ పద్ధతి ప్రకారంగా ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి చూపించమంటారు. ఓకే, సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వన్, టైం రేట్ సిస్టమ్, కాలాన్ని అనుసరించి పద్ధతి అనమాట. ఎర్నింగ్స్, సంపాదన ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. సంపాదన ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. సంపాదన ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. ఇక్కడ టీ అంటే ఏంటి అంటే కనుక టైం టేకెన్ ఆర్ యాక్చువల్ టైం టేకెన్, అంటే వాస్తవంగా అతను ఎన్ని పని గంటలు ఇంకా చేశారో దాన్ని టీ అని పిలుస్తుంటారు అనమాట. ఇక్కడ టీ, అతను వాస్తవంగా వారానికి ఎన్ని గంటలు పనిచేశాడు? 40 అవర్స్ పనిచేశాడు. కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 40 అయిందనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అవర్లీ రేట్, అంటే గంటకి వేతనం రేటు. గంటకి వేతనం రేట్ ఎంత ఇచ్చారు? 5 రూపీస్ పర్ అవర్. 5 రూపీస్ పర్ అవర్ అనమాట ఇక్కడ. ఓకే, అప్పుడు మనకి ఎర్నింగ్స్, సంపాదన ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 5, అంటే ఇప్పుడు మనకి ఎంత అయిందన్నమాట? 200 రూపీస్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ ది ఆర్డినరీ పీస్ రేట్, సాధారణ పీస్ రేట్ పద్ధతి. దీన్నే స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్ అని కూడా అంటుంటాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎర్నింగ్స్, సంపాదన ఎంత అవుతుందన్నమాట? ఓ ఇంటూ ఆర్. ఇక్కడ ఓ ఎర్నింగ్స్ అంటే సంపాదన ఈజ్ ఈక్వల్ టు ఓ ఇంటూ ఆర్. ఓ అంటే ఏంటి? యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు. ఉత్పత్తి చేసిన యూనిట్లు అతనికి ఎంత అనమాట? 64 యూనిట్స్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్, అంటే ఒక యూనిట్కి అయ్యేటువంటి రేటు. ఒక యూనిట్కి ఎంత అయింది ఇక్కడ? 2 రూపీస్ పర్ యూనిట్ అనమాట. ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 2, 128 రూపీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. ద స్టాండర్డ్ అవుట్పుట్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అట్ 6 యూనిట్స్ ఇన్ ఏ డే ఆఫ్ 8 అవర్స్ ఫర్ విచ్ wages are 12 rupees. Find total wages as per piece rate system, wholesale premium plan and time wages system when the output is 5 units and 8 units. Idi problem. Okay, I repeat again. The standard output of a product has been fixed at 6 units in a day of 8 hours. అంటే ఒక ప్రామాణికమైనటువంటి ఉత్పత్తి ఒక రోజుకి 6 యూనిట్లు. ఓకే, అలాగే రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి? 8 అవర్స్ వర్క్ చేయాలన్నమాట. ప్రామాణికమైన ఏంటి? అవర్స్ ఏమో అంటే 8 అవర్స్. అలాగే ప్రామాణికమైన ఉత్పత్తి రోజుకి 6 యూనిట్లు ఉండాలన్నమాట. ఫర్ విచ్ వేజెస్ ఆర్ 12 రూపీస్. అక్కడ వేజెస్ ఎంత అనమాట? 12 రూపీస్ కింద నిర్ణయించబడింది. ఓకే,
దీంట్లో ఫర్ టోటల్ వేజెస్ యాజ్ పర్ పీస్ రేట్ సిస్టమ్, అక్కడ పీస్ రేట్ సిస్టమ్ ప్రకారంగా ఎలా ఉంటుంది, హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఎలా ఉంటుంది, టైం వేజ్ సిస్టమ్ ప్రకారంగా ఎలా ఉంటుంది. ఇక్కడ 2 రకాల కింద అడుగుతున్నారు. వెన్ ది అవుట్పుట్ ఈజ్ 5 యూనిట్స్ అండ్ 8 యూనిట్స్, అవుట్పుట్ ఉత్పత్తి అనేది 5 యూనిట్లు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, 8 యూనిట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చేసి చూపించమని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ ది టైం వేజ్ రేట్ సిస్టమ్. టైం వేజ్ రేట్ సిస్టమ్ అన్నా టైం రేట్ సిస్టమ్ అన్నా ఇవి రెండు కూడాను ఒకటే అనమాట. ఓకే, ఫస్ట్ ది టైం రేట్ సిస్టమ్ ప్రకారంగా మనకి ప్రిన్సిపల్ ఏంటి, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్, సంపాదన ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. టీ అంటే ఏంటి, టైం టేకెన్ ఆర్ యాక్చువల్ టైం టేకెన్, అంటే యాక్చువల్గా ఎన్ని అవర్స్ అయితే కనుక వర్క్ చేశారో దాన్ని టీ అని అంటుంటాం. ఇక్కడ ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, 8 అవర్స్ వర్క్ చేశారు కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 8 అవర్స్ అన్నాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేట్ పర్ అవర్, అంటే గంటకి వేతనం రేటు, గంటకి వేతనం రేట్ ఎంత అనమాట, 12 రూపీస్ పర్ అవర్. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు సంపాదన ఎంత వచ్చిందనమాట, 8 into 12 96. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత ది స్ట్రైట్ పీస్ రేట్ సిస్టమ్, అంటే సాధారణ పీస్ రేటు పద్ధతి ప్రకారంగా మనకేంటి ఇక్కడ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఓ ఇంటూ ఆర్. ఓకే, ఓ అంటే ఏంటి, యూనిట్స్ ప్రొడ్యూస్డ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్. ఇక్కడ మనకి 2 పాయింట్స్ అడిగారు, అంటే 5 యూనిట్స్ ఉన్నప్పుడు ఎలా ఉన్నది, 8 యూనిట్స్ ఉన్నప్పుడు ఎలా ఉంది అని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5 యూనిట్స్ ఉన్నప్పుడు, అంటే 5 యూనిట్స్ ఉన్నప్పుడు ఎలా ఉందో చూడండి. ఓ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట, యూనిట్స్ ప్రొడ్యూస్డ్ 5 యూనిట్స్. ఆర్ అంటే ఏంటది, యూనిట్ రేట్. ఇక్కడ మనకి యూనిట్ రేట్ ఇచ్చారా, ఇవ్వలేదు కాబట్టి ఇక్కడది క్వశ్చన్ మార్క్. క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్ రేట్ చూడండి, స్టాండర్డ్ యూనిట్స్ పర్ అవర్, ఒక గంటకి ఇక్కడ మనకి ప్రామాణికమైనటువంటి ఉత్పత్తి ఎంత అనమాట, 6 యూనిట్స్ ఇచ్చారు. అవర్లీ వేజ్ రేట్ ఎంత ఇచ్చారు, 12 రూపీస్ ఇచ్చారు. ఇప్పుడు 6 యూనిట్స్కి 12 రూపీస్ అయితే 1 యూనిట్కి ఎంత అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 1 into 12/6 ఎంత వచ్చింది, 2 రూపీస్, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ వచ్చింది అనమాట. దేర్ఫోర్ ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 5 into 2 10 రూపీస్ అనేది మనకు వచ్చింది. ఓకే, అలాగే ఫర్ 8 యూనిట్స్కి ఎంత అనేది చూడండి. యూనిట్స్ ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్స్, అలాగే యూనిట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా మనకి క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్ రేట్ ఎంత అనేది ఇక్కడ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. స్టాండర్డ్ యూనిట్స్ పర్ అవర్, ప్రామాణికమైనటువంటి యూనిట్స్ గంటకి ఎంత అనమాట, అది 6 యూనిట్స్. అలాగే అవర్లీ వేజ్ రేట్ ఎంత అనమాట, 12 అవర్స్. ఇందాకట్లాగానే క్యాలిక్యులేట్ చేయాలి. 6 యూనిట్స్కి 12 రూపీస్ అయితే 1 యూనిట్కి ఎంత, 12 into 1/6 ఎంత వచ్చింది మనకి, అది 2 రూపీస్. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూనిట్ రేట్ ఎంత అనమాట, 2 రూపీస్. కాబట్టి ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 8 into 2 16 రూపీస్ మనకు వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది థర్డ్ పాయింట్, హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారంగా ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నారు. హాల్సే ప్రీమియం ప్లాన్ ప్రకారంగా అయితే కనుక ఎర్నింగ్స్కి ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ ప్లస్ percentage s minus t into r. I repeat again, earnings is equal to t into r plus percentage s minus t into r. ఓకే, ఇక్కడ మనకి టీ అంటే ఏంటి, టైం టేకెన్, అంటే వాస్తవంగా ఎంతైతే కనుక పని గంటలు ఉన్నాయో ఆ పని గంటలు ఇక్కడ తీసుకుంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అవర్లీ రేట్, గంటకి వేతనపు రేటు. ఓకే, ఎస్ అంటే ఏంటి, స్టాండర్డ్ టైం, ప్రామాణికమైనటువంటి కాలం. అలాగే ఎస్ మైనస్ టీ అంటే ఏంటి, టైం సేవ్డ్, ఎంతైతే కనుక టైంని సేవ్ చేశాడో అది దాన్ని మనం ఎస్ మైనస్ టీ అని అంటుంటాం. ఇప్పుడు ముందు మనం 5 యూనిట్స్ ప్రకారంగా చూద్దాం. ఇక్కడ కూడా మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్ అయితే ఎలా ఉంది, అలాగే 8 యూనిట్స్ అయితే ఎలా ఉంది, దాని ప్రకారంగా చూద్దాం. ముందు మనం 5 యూనిట్స్ ప్రకారంగా చూద్దాం. స్టాండర్డ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్స్, అంటే ఒక గంటకి ప్రామాణికమైనటువంటి యూనిట్స్ ఎన్నమాట, 6 యూనిట్స్. కానీ అతని యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, అతను యాక్చువల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు, 5 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశాడు. ఇక్కడ చూడండి, నోట్ రాస్తున్నాం. ద వర్కర్ విల్ నాట్ ఎంటైటిల్డ్ టు ఎనీ
bonus because he has not saved time within 8 hours. అతనికి ప్రామాణికమైనటువంటి గంటలు ఎన్ని ఇచ్చాము? 8 hours ఇచ్చాం. కానీ అతను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి? 6 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి. కానీ అతను ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు? ఓన్లీ 5 యూనిట్సే ప్రొడ్యూస్ చేశాడు. కాబట్టి అతనికి ఎటువంటి బోనస్ రాదనమాట. he should have produced 6 units but he has produced only 5 units. అతను సాధారణంగా 6 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, కానీ 5 యూనిట్లే ప్రొడ్యూస్ చేశాడు. కాబట్టి అతనికి ఎటువంటి బోనస్ అనేది మాత్రం రాదు అని నిర్ణయించాం అనమాట. ఓకే, అది ఫస్ట్ బిట్. అలాగే సెకండ్ బిట్లో ఫర్ 8 యూనిట్స్ ప్రకారంగా అయితే ఇక్కడ మనకి టీ ఈజ్ ఈక్వల్ టు టైం టేకన్ అంటే వాస్తవంగా తీసుకున్న అవర్స్ ఎంత అనమాట? అది 8 hours. ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ టైం. ఇక స్టాండర్డ్ టైం మనకి క్వశ్చన్ మార్క్. స్టాండర్డ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్ పర్ 1 hour అంటే ఒక గంటకి ప్రామాణికమైనటువంటి యూనిట్లు ఎన్ని అనమాట? 8 యూనిట్స్. ఇక్కడ చూడండి, ఫర్ 6 యూనిట్స్కి స్టాండర్డ్ అవర్స్ 8 hours. ఫర్ 8 యూనిట్స్కి ఎంత అంటే ఇక్కడ మనకి 6 యూనిట్లకి 8 గంటలైతే 8 గంటలకి ఎంత అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అప్పుడు 8 × 8/6 అంటే 64/6 అంటే 10.67 hours అనేది మనకు వచ్చింది. ఓకే, ప్రామాణిక కాలము 10.67. ఓకే, ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు అవర్లీ వేజ్ రేట్ అంటే R అనేది అవర్లీ వేజ్ రేట్, గంటకి వేతనం రేట్. ఇది కూడా మనకి తెలీదు. 8 అవర్స్కి వేజ్ రేట్ ఎంత అనమాట? 12 rupees. 1 hourకి ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 1 × 12/8 అప్పుడు 1.50. దీని ప్రకారంగా మనం ఇప్పుడు ప్రిన్సిపల్ అనేది అప్లై చేసుకుంటున్నాం. మన ప్రిన్సిపల్ ఏమంటాం? ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు T × R ప్లస్ పర్సంటేజ్ P × R ప్లస్ పర్సంటేజ్ S - T × R అన్నాం. కాబట్టి ఇప్పుడు T అంటే ఎంత అనమాట? అక్కడ మనకి 8 × 1.50 ప్లస్ 50% అప్పుడు ఇంటూ 10.67 మైనస్ 8 ఇంటూ 1.50 అప్పుడు 8 × 1.50 ప్లస్ పర్సంటేజ్ ఇంటూ 2.67 ఇంటూ 1.50. ఓకే, అప్పుడు మనకి 12 ప్లస్ 50 × 4.005/10/100 అవుతుంది. ఇక్కడ బై 100 ఇది 10 కాదు, ఇది 100. ఓకే, అప్పుడు మనకి ఇది 12 ప్లస్ 2.0025 అవుతుంది. అప్పుడు మనకి ఎర్నింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది అనమాట? అది 14 rupees అనేది అవుతుంది అన్నమాట. ఓకే, ఇది మనకి ఇప్పుడు దీని ప్రకారంగా టైం రేట్ సిస్టము అలాగే పీస్ రేట్ సిస్టమ్ అనేది నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ప్రీమియం బోనస్ ప్లాన్స్ అంటే హార్సే ప్రీమియం ప్లాన్ అలాగే రోవన్ ప్రీమియం ప్లాన్ దీని గురించి తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్